నమస్తే, వెల్కమ్ టు బి న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం గాడిముగ పంచాయతీలో నిధులు దుర్వినియోగం జరిగిందని దీనిపై విచారణ జరిపించాలంటూ ఉప సర్పంచ్ కొక్కిలిగడ్డ లోకేష్ డిమాండ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మరియు అటవీ శాఖ మంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్, ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, కాకినాడ జిల్లా కలెక్టర్లు తమ గ్రామ పంచాయతీపై ప్రత్యేక అధికారితో విచారణ జరిపి నిధులు దుర్వినియోగం చేసిన సర్పంచ్ కామాడి గోవలక్ష్మి, కార్యదర్శి విజేవి రమణలపై చర్యలు తీసుకోవాలని కోరారు. 21/10/2023న కోస్తావని డిజిటల్ పేపర్ ద్వారా 4,20,70,000 విలువైన 120 పనులకు ఒకే టెండర్ ద్వారా పంచాయతీరాజ్ నిబంధనలకు వ్యతిరేకంగా పిలువగా దీనికి వ్యతిరేకంగా స్థానికులు హైకోర్టుకు వెళ్లడం జరిగిందని, దీంతో హైకోర్టు పంచాయతీ పాలకవర్గం సభ్యులకు, అధికారులకు నోటీస్ జారీ చేయడం జరిగిందని, అయితే ఈ అంశానికి సంబంధించి కోర్టులో ఉన్నప్పటికీ దానిని ధిక్కరిస్తూ 60,91,529 రూపాయలు సర్పంచ్ మరియు సెక్రటరీలు డ్రా చేశారని ఉప సర్పంచ్ పేర్కొన్నారు. పూర్తి విచారణ జరిపి నిబంధనలకు విరుద్ధంగా పంచాయతీ నిధులు దుర్వినియోగం చేస్తున్న సర్పంచ్, కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలకు కనీసం త్రాగునీరు కూడా అందించకుండా తమ అవకతవకలు కప్పిపుచ్చుకోవడానికి పార్టీలు మారుతూ అవినీతికి పాల్పడ్డారని శనివారం గ్రామంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆరోపించారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను కొక్కిలిగడ్డ లోకేష్, ఉప సర్పంచ్, గాడిమో గ్రామ పంచాయతీ, గాడిమో గ్రామం. మా గ్రామ పంచాయతీలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు, నిధుల దుర్వినియోగం, పంచాయతీ నిధులు దుర్వినియోగం కావడంతో పంచాయతీరాజ్ నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టులకు సర్పంచ్ గారి దారాదత్తం చేస్తూ ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా నిధులన్నీ దుర్వినియోగం కావడంతో సర్పంచ్ గారు, అలాగే కార్యదర్శి గారు విజేవి రమణ గారు, సర్పంచ్ కామాడి గోవలక్ష్మి గారు తన సొంత చట్టాలను అమలు చేస్తూ పంచాయతీ నిధులన్నీ దోచుకోవడంలో కీలక భాగస్వామ్యం వహిస్తూ పంచాయతీ నిధులన్నీ కూడా దుర్వినియోగం జరుగుతున్నాయనే ఉద్దేశంతో ఈరోజు ప్రజాప్రతినిధులకు, ప్రజలకు, అలాగే నాయకులకు, మీడియా మిత్రుల ద్వారా ఈ సమావేశం ఏర్పరిచి తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పడించడం జరిగింది. గాడిమో గ్రామ పంచాయతీలో 21/10/2023న కోస్తావాని డిజిటల్ టెండర్ పేపర్ ద్వారా 120 వర్కులకు సుమారు 4,20,70,000 రూపాయలు విలువగల అభివృద్ధి పనులకు ఒకే టెండర్లో సర్పంచ్ మరియు కార్యదర్శి వారు టెండర్ పిలుచున్నారు. అయితే సదరు టెండర్కు సంబంధించినటువంటి పంచాయతీలో కొందరు హైకోర్టుని ఆశ్రయించి ఉన్నారు. హైకోర్టుని ఆశ్రయించిన వ్యక్తులకి కోర్టు న్యాయస్థానంలో కేసు వేసిన వ్యక్తుల తరఫున మా గౌరవ పంచాయతీకి కోర్టు ఆదేశాలు జారీ చేశారు. ఈ పంచాయతీ టెండర్లు పంచాయతీరాజ్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, మీరు ప్రాపర్గా పంచాయతీరాజ్ చట్టాలను ఉల్లంఘన చేసి మీరు టెండర్లు పిలిచారని చెప్పి కోర్టు వారు నోటీసులు జారీ చేయడం జరిగింది. సర్పంచ్ గారికి, కార్యదర్శి గారికి, అలాగే పాలకవర్గ ఉప సర్పంచ్ అయిన నాకు, వార్డు సభ్యులకి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క విషయంపై కార్యదర్శి గారు 13/12/2023న తేదీన కార్యదర్శి విజయ రమణ గారు పాలకవర్గ సమావేశంలో మాట్లాడుతూ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం టెండర్కు సంబంధించి ఎటువంటి పనులు కానీ, బిల్లులు కానీ చేయడానికి వీలు లేదని హైకోర్టు ఆదేశాలు జారీ చేశారు. అప్పటి వరకు మనం ఏదైతే కోర్టులో ఈ విషయం తేలే వరకు కూడా పనులు చేయరాదు, బిల్లులు చేయరాదు అని చెప్పి కూడా మా కార్యవర్గ సమావేశంలో చెప్పడం కూడా జరిగింది. అప్పటి నుంచి ఓన్లీ సాధారణమైన మంచినీటి సరఫరా, పారిశుద్ధ పనులకే తప్ప ఎటువంటి పనులకు బిల్లులు చెల్లించడం లేదు. అయితే ఈ మధ్యకాలంలో కేసు ఉండగా టెండర్కు సంబంధించినటువంటి కోర్టు అనుమతి లేకుండా, ఆదేశాలు పొందకుండా, గౌరవ హైకోర్టు ఆదేశాలు పాటించకుండా కోర్టును ధిక్కరించి 60,91,529 రూపాయలు డ్రా చేసినట్టుగా మాకు తెలియవస్తే
సెక్రటరీ గారు ఇదేంటి, నేను ఉప సర్పంచ్ని, గౌరవ వార్డు సభ్యులు ఉన్నారు, మాకు కనీసం ఈ విషయం పట్ల మాకు ఎందుకు వివరణ చెప్పలేదని మేము అడిగితే ఆయన, మీకు చెప్పవలసిన అవసరం లేదు, నేను నేను సర్పంచ్ గారు చూసుకుంటాం, ఈ విషయం పట్ల మీకు జోక్యం లేదని చెప్పేసి ఆయన చెప్పడంతో మేము చాలా తీవ్రంగా ఆవేదనకి గురయ్యాం. అయితే సదరు చెల్లింపుల విషయమై పంచాయతీ కార్యదర్శి గారు ఈ విధంగా చెప్పడంతో మేమందరం కూడా వార్డు సభ్యులమైన మేము, వార్డు సభ్యులైన మా సభ్యులు, ఉప సర్పంచులైన నన్ను, వాళ్ళందరూ కూడా ఏంటి ఈ దౌర్భాగ్య పరిస్థితి, మనకి కోర్టులో కేసు ఉండగా మనల్ని పేమెంట్లు చెల్లించమని ఒత్తిడి చేస్తున్నారు, పేమెంట్లు చెల్లిస్తే ఆ కోర్టు వదలదు, కోర్టు నోటీసులు మాకు కూడా వచ్చాయని చెప్పేసి వార్డు సభ్యులందరూ కూడా నన్ను కూడా అడిగితే, సరే అయితే ఈ విషయం పట్ల సెక్రటరీ గారిని వివరణ అడుగుదామనేసి వివరణ వెళ్తే, మీకు చెప్పాల్సిన అవసరం లేదు, నేను బదిలీ మీద వెళ్ళిపోతున్నాను, మీరు నన్ను ఎవరు ఏమి చేయలేరని కూడా ఆయన చాలా ధీమా వ్యక్తంతో తెలిపి ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయం పట్ల నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. సెక్రటరీ గారికి, గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు నిధులను ఏదో విధంగా దుర్వినియోగం పరచాలని, నిధులను ఏదో విధంగా వాళ్ళు సొంత చట్టాలను అమలుపరుచుకుని, సొంత రాజ్యాంగాన్ని అమలుపరుచుకుని పంచాయతీలో నిధులు దుర్వినియోగం చేయాలి, నిధులు దోచుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళే పంచాయతీని ఒక నియంత పాలనగా పరిపాలిస్తున్నారని కూడా ఈ మీడియా ద్వారా కూడా తెలియపరుస్తున్నాను. గతంలో ఇదే విధంగా ఓం శ్రీ మహాకాళి కన్స్ట్రక్షన్ వారికి కూడా ఎటువంటి ఆర్డర్ లేకుండా చెక్కులు ఇచ్చినటువంటి పరిస్థితి నేను ఈ మీడియా ద్వారా కూడా మీకు అందరికీ విన్నవిస్తున్నాను. ఇటువంటి విధానం ఏ పంచాయతీలోని జరగదు. ఇలాంటిది గాడిమొగ పంచాయతీకి ఇప్పుడున్నటువంటి సర్పంచ్ గారికి, అలా కార్యదర్శి వరకే చెల్లుతుంది. ఈ విషయాల పట్ల ప్రభుత్వ శ్రీ ఉప ముఖ్యమంత్రి వారి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, పంచాయతీరాజ్ అటవీ శాఖ మంత్రివర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే గౌరవ శాసనసభ్యులు శ్రీ దాట్ల సుబ్బరాజు బుచ్చిబాబు గారు, అలాగే శ్రీ జిల్లా కలెక్టర్, కాకినాడ జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ యొక్క పంచాయతీ మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఒక స్పెషల్ ఆఫీసర్ని, ఒక ఉన్నతమైన ఆఫీసర్ని నియమించి పంచాయతీలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, నిధుల దుర్వినియోగాల పట్ల ఒక స్పెషల్ ఆఫీసర్ నియమించి ఒక బహిరంగ విచారణ చేసి సోషల్ ఆడిట్ జరిపించి తగు చర్యలు, ఏదైతే నిధులు దుర్వినియోగం చేసిన బట్టి పంచాయతీ చట్టాలను ఉల్లంఘించినటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకుని పంచాయతీ ప్రజలందరికీ కూడా అవసరం మేరకు పనులన్నీ కూడా సక్రమంగా చేసే విధంగా తీసుకెళ్తారని కూడా నేను ఈ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో జమ్ము బడవలో 18వ గణపతి నవరాత్రులు మహోత్సవముల సందర్భంగా ఆలయ అర్చకులు కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి శర్మ పర్యవేక్షణలో స్వామివారికి పూజ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించగా 12 సంవత్సరాల నుండి నిర్విరామంగా స్వామివారికి లడ్డూ ప్రసాదాన్ని భక్తుడు పోలిశెట్టి వెంకటేశ్వర్లు సమర్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వారు, భక్తులు, పరిసర ప్రాంత ప్రజలు పాల్గొన్నారు. जय गणेश महाराज के जय, 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 जय गणेश महाराज के जय. जत ओ పక్కకండి చిన్న ఈ పక్క తీసుకోవడాలా కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గణపతి నగర్ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరి స్వామివారి ఆలయంలో 15వ గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా 8వ రోజు శ్రీ లక్ష్మీ గణపతి హోమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ధర్మకర్త కవల గణపతిరావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి, సాయి సతీష్ శర్మ బ్రహ్మత్వంలో స్వామివారికి శ్రీ లక్ష్మీ గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాధనాల నాగేశ్వరరావు, నాగలక్ష్మి దంపతులు పీటలపై కూర్చొని పూజలు నిర్వహించారు. గ్రామస్తులు కవల శ్రీను, కవల వెంకటేష్, బోండా రవి, చాగంటి వీరబాబు, సలాది గౌతమ్,
గొర్రెల రాజేష్, కవల నాని, సమిత్కుంగ స్వామి వారికి 101 కేజీ లడ్డూని ప్రసాదంగా సమర్పించారు. ఆలయంలో పూజలు నిర్వహించి లడ్డూని స్వామివారికి సమర్పించారు. అనంతరం సామూహిక కుంకుమ పూజ కార్యక్రమాలు భక్తులతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత, పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు తదితరులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శాంతి కలుగుతుంది. శాంతి లభించడం కూడా భగవంతుడి అనుగ్రహం వల్ల శాంతి లభిస్తుంది. కాబట్టి లక్ష్మీ అనుగ్రహం వల్ల అంతేకాకుండా జగత్ సమయమనం అలాగే విశ్వ సంవాదం సభలో పాండిత్యం కలుగుతుందా ఔదర్యం చాతుర్యం బ్రహ్మవర్చసం స్వామివారి అనుగ్రహం వల్ల ఇవన్నీ కూడా కలుగుతాయి. కేవలం ఇది పఠించడంతో మాత్రం అంతా చెప్పుకొచ్చారు. జ్ఞానం విజ్ఞానం ఆస్తిత్యం స్థైర్యం విశ్వశాంతి ధనధాన్యము అభివృద్ధి జరుగుతాయట. కాబట్టి అటువంటి ఇక చాలా ఉంది దీని గురించి చెప్పవలసి వస్తే. కాబట్టి అటువంటి ఇక మన బ్రహ్మగారైనటువంటి శ్రీరామచంద్రమూర్తి గారి చెందిన ఆ 4 సహస్రనామార్చన మనోవిష్టాపన చేసిన కరిగి మొత్తాన్ని కూడా అందులో వేసేయాలి. పత్రి అన్ని కూడా స్వామివారి మూలవారి దగ్గర వేస్తారు. మీరు పూజ చేసిందంతా ఆయన పాదాల దగ్గర చెందుతుంది. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో సెప్టెంబర్ 18వ తారీఖు అనగా బుధవారం రోజు యానాంలో బంద్ చేయడం జరుగుతుందని, ఎందుకంటే యానాంలో విద్యుత్ రేట్లు అధికంగా పెరగడం వల్ల జనాలు చాలా ఇబ్బందులు పడుతున్న కారణంగా పాండిచ్చేరి స్టేట్ కారికల్ మహే యానాం పాండిచ్చేరి కలిపి బంద్ నిర్వహించడం జరుగుతుందని దినేష్ తెలిపారు. విద్యుత్ రేట్లు చాలా విపరీతంగా పెరగడం వల్ల దాని యొక్క ఛార్జీలు తగ్గించాలని చెప్పి ఇండియా కూటమి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మరియు డిఎంకే, విస్కీ, సిపిఎం, సిపిఐ తదితర పార్టీల తరపున యానాం కాంగ్రెస్ పార్టీ అద్దాని దినేష్, యానాం కాంగ్రెస్ లీడర్లు మరియు నాయకులు, విసికే పార్టీ నాయకులు, లీడర్స్ పిలుపునివ్వడం జరిగింది. దీనికి యానాం ప్రజలు, అలాగే వర్తక సంఘం మరియు యానాంలో బంకులు, బార్లు, అలాగే అన్ని రకాల పరిశ్రమలు వారు, తోపుడు బండ్లు ప్రతి ఒక్కరూ కూడా దీని సహాయ సహకారాలు అందించి ఈ బంద్ను విజయవంతం చేస్తారని కోరుకుంటూ యానాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అద్దాని దినేష్ పిలుపునివ్వడం జరిగింది. పుదుచ్చేరి కాంగ్రెస్ పార్టీ అయినటువంటి ప్రెసిడెంట్ గారు అయినటువంటి వైద్యలింగం గారు పిలుపు మేరకు ఆ రోజు బంద్ సంపూర్ణ బంద్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే బంద్కి గల కారణం ఏంటంటే గత 4 సంవత్సరాలుగా ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఆ ఎన్డీఏ కూటమి పైలట్ ప్రాజెక్ట్లో పాండిచేరిలో కరెంటు బిల్లును హైక్ చేస్తే ఎలా ఉంటుంది అన్న విషయం మీద పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారండి వాళ్ళు. దాంట్లో ముందుగా చేసింది ఏంటంటే మీటర్లు మార్చడం చేశారు. మీటర్లు మార్చడం చేయగా పాండిచేరిలో ఎవరు కూడా మీటర్ మార్చుకోలేదు. యానంలోనే స్టార్ట్ చేశారు ఆ మీటర్ మార్చడం అనేది.
ఇప్పుడు మన మీటర్ మార్చింది, ఆ మీటర్ మనం వాడకపోయినా 24 గంటలకు 3 యూనిట్లు కాలుతుంది. ఇప్పుడు కొత్తగా వేసి మీకు అమర్చిన స్మార్ట్ మీటర్లు ఏవైతే ఉన్నాయో అది మనం వాడినా వాడకపోయినా 24 గంటలకి 3 యూనిట్లు కలుగుతుంది. దాంట్లో ఉన్న టెక్నాలజీ అలాంటిది. అది పాండిచేరిలో వ్యతిరేకిస్తే మన యానమల్లు, నేను ఆల్రెడీ పూర్వం ధర్నా చేసి ఇలాగే అవుతుందని చెప్పినా కూడా ఎవరు పట్టించుకోలేదు. అయినా కూడా స్మార్ట్ మీటర్లలో యానం అంతా మార్చడం జరిగింది. ఇది పాండిచేరిలో ఎవరు మార్చుకోలేదండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి పాండిచేరి వెళ్ళినప్పుడు మీరు తరచూ వెళ్తూ ఉంటారు కాబట్టి ప్రజలు ఒకసారి చూడండి అక్కడ ఏ మీటర్లు ఉన్నాయో. మన యానంలోనే ఉన్నాయండి, యానంలోనే మార్చారు. అలాగే ఈ 90 పైసలు ఉన్న 2021లో 90 పైసలు ఉన్నదాన్ని ₹10 చేశారు. అలాగే ₹10 ఉన్న కనెక్షన్ని ₹2 చేశారు. అలా పెంచుకుంటూ పోతే 100 మీటర్ స్లాబ్కి ఒకలాగా 100 యూనిట్లకి 100 యూనిట్లు దాటిన తర్వాత స్లాబ్ మార్చడం జరుగుతుంది. అలాగే 100 యూనిట్ల వరకు ₹2.90 ఉంటే ఇప్పుడు దాన్ని ₹7 చేస్తున్నారు. అలాగే కమర్షియల్ ఏదైతే షాప్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ₹2.90 కానీ దాన్ని వాళ్ళు 100 యూనిట్లుగా మించి కాలిస్తే దానికి ఏమో ₹8 చేస్తున్నారు. ఈ అన్నిటికీ కారణం ఇలా కాదు, ఇలా పెంచుకుంటూ పోతున్నారు ఎన్డీఏ కూటమి వారు అని చెప్పి మన ఇండియా కూటమి ఎవరైతే ఉన్నారో డిఎంకే పార్టీ, వికేసీ పార్టీ, అలాగే కాంగ్రెస్ పార్టీ కలిసి బంద్ నిర్వహించడం జరుగుతుంది. ఇది పూర్తిగా సామాన్యుల కోసమే. ఎందుకంటే డబ్బున్న వాళ్ళు ఎప్పుడు కడుతూనే ఉంటారు బిల్లులు, వాళ్ళకి సంబంధం ఉండదు. సామాన్యులు నిత్య జీవితంలో మనకు కావాల్సింది ప్రతిరోజు కష్టపడి జీవించే వాళ్ళందరికీ ప్రతి నెల వీళ్ళు ఎంత కడుతున్నారు. ఒకప్పుడు ఎలా కట్టేవారు అంటే యానంలో 2021లో ఎలా ఉండేది, 1200 వచ్చి బిల్లు ఇప్పుడు 3600, అలాగే 3500, 4500 వచ్చి బిల్లు ఈ రోజు 1200 అయింది. అలాగే ఒకప్పుడు యానం వెళ్ళి కరెంటు బిల్లు తక్కువ బతకాలని ఉండేవారు అందరూ. ఇప్పుడు అది ఏం జరుగుతుందంటే యానంలో ఎందుకురా బాబు కరెంటు బిల్లు భరించినా వెళ్ళిపోతా ఉన్న పరిస్థితికి వచ్చింది. అలాగే ఈరోజు మన ఇండస్ట్రీ చూసుకుంటే కనకదుర్గ కాస్టింగ్ అండి, కోగంటి సచిన్ గారు ఆయన పేరు. ఆ కోగంటి సచిన్ గారు చేసిన అప్పుడు మనం గత 3 సంవత్సరాలుగా కడుతూ వస్తున్నాం అండి. ఆ కోగంటి సచిన్ గారు ఇంచుమించు 100 కోట్లలో చేస్తే ఆయన్ని వాడుకున్న నాయకుడు, మన పాత నాయకుడు 20 సంవత్సరాల చరిత్ర గల నాయకుడు ఏం చేశాడంటే అతన్ని కూడా వాడుకున్నాడు. ఇతను ఎందుకు వాడుకున్నాడు, అతను వాడుకున్నాడు, ఇతను వాడుకున్నాడు. అతని పేరు కోగంటి సత్యం. ఇటీవల 2 సంవత్సరాల కింద అరెస్ట్ అయ్యి జైలుకి కూడా వెళ్ళడం జరిగింది అతను. ఎందుకంటే ఒక ఆయన్ని బెదిరిస్తే అందులో దొరికితే అడ్డంగా బుక్ అయితే అతన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అలాగే అతను చేసిన బిల్లు కట్టకపోతే ఆ బిల్లు మనం కడుతున్నామండి ఇప్పుడు గవర్నమెంట్కి. దీని అన్నిటి కోసమే ధర్నా మనం బుధవారం నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజు మెడికల్ బంద్లో ఎక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి తప్ప పూర్తి బంద్ నిర్వహించడం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకి వరకు యానం ప్రజలందరూ మద్దతు ఇస్తారని కోరుతున్నాను. యానం ప్రజలందరికీ నమస్కారం. మేము ఈ నెల 18 తారీఖుని బంద్ ఇండియా కుటుంబంతో బంద్ ప్రకటిస్తున్నాం వైజాగం ఆధ్వర్యంలో. ఈ బంద్ అందరూ ప్రజల గురించే కాబట్టి ఈ ప్రజలందరూ ఈ బంద్కి ఫుల్గా సహకరించాలని చేస్తారని నేను ఈ సెక్రటరీ నుంచి కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో పురాతన ఆలయంగా పేరుగాంచిన పిల్లరాయి స్వామి ఆలయంలో గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా స్వామివారికి ముంజల్ సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇన్ఛార్జి కమిషనర్ రామకృష్ణ, భక్తులు, పరిసర ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. रोजमानशोभनशोभमानः कल्याणः
కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకురపాలెం గ్రామంలో సుంకురపేటలో వెలిసి ఉన్న బాల గణపతి స్వామి వారి గణపతి నవరాత్రుల మహోత్సవ సందర్భంగా ఆలయ అర్చకులు రాగుదూటి ప్రసాద్ ఆచార్యులు పర్యవేక్షణలో ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో పెన్నులు పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వారు భక్తులు పాల్గొన్నారు. సుంకురపాలెం అనే గ్రామంలో శ్రీ సీతారామస్వామి దేవాలయంలో వేచి ఉన్న నెలకొల్పి ఉన్న శ్రీ గణపతిలో ప్రతిష్ఠ చేసిన బాలగణపతి మందిరం కూడా సుంకురపేటలో ఈ రోజున గణపతి నవరాత్రి సందర్భమున సరస్వతీదేవి పూజ అనే కార్యక్రమం స్కూలు విద్యార్థుల చేత బడిపిల్లల చేత ఈ పూజా కార్యక్రమం చేయించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం చేసినట్లయితే ఆ విద్యార్థులకు విద్యార్థులకు అంటే ఆడవారికి ఆడపిల్లలకి మగపిల్లలకి కూడా ఆ సరస్వతీదేవి యొక్క కటాక్షం ఉంటుందని ఈ పూజా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ సరస్వతీదేవికి 12 నామాలు ఉన్నాయి. ఆ నామాలు కూడా ఈ విద్యార్థుల చేత ఈ పిల్లల చేత చర్చించడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ సరస్వతీదేవి ప్రార్థన కూడా చేయడం జరుగుతుంది. బాబు అందరూ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం పరీక్షాన్ని విద్యుద్భవము ఏ కదా గుడిలాగా ఆచరించు చెప్పండి. సరస్వతి నమస్తుభ్యం వరదే దేవత చరణ సన్నిధౌ శ్రీ సరస్వతి దేవత ప్రార్థన కుర్యాత్ సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి మీరు కూడా పైకి కామరూపిణి విద్యారంభం విశాలాక్షి ప్రార్థన ఆలకించి మాకు సరస్వతి దేవత మాత మాకు విద్య బుద్ధులు ప్రసాదించి మాకు విద్య బాగా రావాలి, మంచి మార్కులతోటి పాసు అవ్వాలి, మా కోరికను నెరవేర్చాలి. ఓ సరస్వతీ దేవతాయై నమః. విద్యారంభం కరిష్యామి. దేశదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరి వర్ధిని నిత్యం పద్మాలయ దేవీం రామాం పాతు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకురపాలెం బైపాస్ ప్రధాన కూడలిలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ వరసిద్ధి వినాయక స్వామి వారి 10వ గణపతి నవరాత్రుల మహోత్సవముల సందర్భంగా ఉండి మాణిక్యాలు రావు నిర్విరామంగా 10వసారి 36 కేజీల లడ్డూ ప్రసాదాన్ని సమర్పించారు. ఆలయ అర్చకులు కోనంబట్ల సత్యబాబు శర్మ పర్యవేక్షణలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కార్యక్రమంలో ఉత్సవ కమిటీ వారు శ్రీ లక్ష్మీ వరసిద్ధి వినాయక వ్రత సంఘం సభ్యులు భక్తులు పాల్గొన్నారు. ఒక్కసారి అందరూ గురుగారు చూడండి అలా చెయ్యాలన్నా ఒకసారి తీసుకో తీయండి. రెడీ? ఒక్క నిమిషం అలా ఉంచండి. రైట్. आद्य स्थान समर्पयामि या फले पुष्पा निवेदन नारिकेल स्थान समर्पयामि स्थानांतर शब्द आचमनीयं समर्पयामि श्री लक्ष्मी गणपस्वामिस्य. కాకినాడ జిల్లా తాళరేవు మండలంలో ఎస్సీబీ రద్దుపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎక్సైజ్ మినిస్టర్ రవీంద్రలకు పాలాభిషేకం చేశారు. శనివారం తాళరేవు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్, పోలేకూరు వై జంక్షన్ లోని ఎక్సైజ్ చెక్ పోస్టుల వద్ద పాలాభిషేకం కార్యక్రమాలని సిబ్బంది నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ ఎస్ఐ చిట్టిబాబు మాట్లాడుతూ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని రద్దు చేసి తిరిగి తమను ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖగా ఏకీకృతం పూర్వ వైభవం వచ్చే విధంగా చేసినందుకు కృతజ్ఞతగా నేతల చిత్రపటాలకు పాలాభిషేకం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు ఎం రామశేషయ్య, కె అన్నవరంలు సిబ్బంది పాల్గొన్నారు. తిరిగి పేరు మార్చుకున్న ఎక్సైజ్ శాఖ గత ప్రభుత్వం హయాంలో రెండుగా విభజింపబడి సెబ్ మరియు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్లుగా పేరు మార్చబడిన ఎక్సైజ్ శాఖ తిరిగి ప్రస్తుత ప్రభుత్వ హయాంలో పూర్వ వైభవం సంతరించుకుంది. ప్రభుత్వం నిర్ణయంతో ముమ్మడివరం ఎక్సైజ్ స్టేషన్ వద్ద శనివారం ప్రొబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పేరుతో నూతన బోర్డు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిఐడి రామారావు మాట్లాడుతూ ప్రభుత్వం నూతనంగా చేసిన మార్పుకు అనుగుణంగా కార్యాలయం వద్ద నేమ్ బోర్డు మార్చడం జరిగిందని, తమకు ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను నెరవేర్చేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఎన్ లక్ష్మీకాంతం మరియు సిబ్బంది పాల్గొన్నారు. మనకి ఇదివరకు ప్రొఫెషనల్ ఎక్సైజ్ ఉండేది, అంతకుముందు ఎక్సైజ్ ఉండేది, తర్వాత ప్రొఫెషనల్ ఎక్సైజ్ వచ్చింది. అది తర్వాత ఈ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత గత ప్రభుత్వం ఎక్సైజ్ తీసేసి ఎక్సైజ్ రెండు భాగాలు
చేశారు. ఒకటి ఎస్సీబీ గాను ఎన్ఫోర్స్మెంట్ గాను, రెండో భాగం ఎక్సైజ్గా ఉంది. ఎక్సైజ్లోనేమో 30% ఎక్సైజ్ వాళ్ళు ఉన్నారు, 70% సబ్బు కేటాయించారు. ఈ ఎస్సీబీ అనేది 16/5/2020 నుంచి స్టార్ట్ అయింది. ప్రస్తుతం గవర్నమెంట్ మారిన తర్వాత మళ్ళీ ఎక్సైజ్ పాలసీ పాత గవర్నమెంట్ రెవెన్యూ కొరకు పాత విధానాన్ని తీసుకొద్దామని డిసైడ్ అయ్యి ముఖ్యమంత్రి గారు అందరూ కూర్చొని డిసైడ్ చేశారు. ఇది 14/9/2024 నుంచి స్టార్ట్ అయింది మళ్ళీ ఎక్సైజ్. ఇప్పుడున్న ప్రజెంట్ ఎస్సీబీ స్టేషన్ బోర్డులను తీసేసి నూతనంగా ప్రొఫెషనల్ ఎక్సైజ్ బోర్డులు తయారు చేసి పెట్టుకుంటున్నాం. అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీ న్యూస్.